భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతూ ఉంది. ఆమేన్. ఎంతమంది కావాలి ఆరోగ్యం? ఎంతమంది కావాలి? ఎప్పుడైతే నీ స్వబుద్ధిని పక్కన పెట్టేసి నేను జ్ఞానిని కదా అని అనుకోకుండా ఆయన యొక్క అధికారానికి ఒప్పుకుంటారో, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తారో, వారి దేహానికి ఆయన ఏం కలుగజేస్తాడంట? ఆరోగ్యాన్ని కలుగజేస్తాడంట. వారి ఎముకలకు ఏం కలుగజేస్తాడంట? సత్తువు కలుగజేస్తాడంట. అంటే నేను జ్ఞానిని కదా అనుకున్నాడు ఎవరు? తప్పిపోయిన ఈ చిన్న కుమారుడు. మా నాన్న జ్ఞానం లేదు, వాడికంటే నేను జ్ఞానవంతుడిని, వాడికంటే ఎక్కువ సంపాదిస్తా అని వెళ్ళిపోయాడు. కానీ తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. అలాగే దేవుని పిల్లలుగా వింటున్నారా? మన స్వబుద్ధిని పక్కన పెట్టేసి ఆధ్యాత్మికంగాను శారీరక విషయాల్లో కూడా అభివృద్ధి చెందాలంటే దేవుని